హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ హలీం అండి. ఇక్కడ ఫస్ట్ నేను 3 స్పూన్స్ అలా బాస్మతి రైస్ తీసుకున్నాను. 2 స్పూన్స్ శనగపప్పు వేసుకుంటున్నాను. ఎక్కువ క్వాంటిటీ కావాలి అనుకుంటే మీరు ఎక్కువ యాడ్ చేసుకోండి. ఓకేనా? 2 స్పూన్స్ అలానే కందిపప్పు, 2 స్పూన్స్ మినప్పప్పు, అలానే 2 స్పూన్స్ పెసరపప్పు ఉంటుంది కదా! పెసరపప్పు, 2 స్పూన్స్ ఇక్కడ వీట్ రవ్వ అనమాట. కొంచెం పెద్ద రవ్వ ఉంటుంది కదా! అది వేసుకుంటున్నాను నేను. ఇక్కడ మసూర్ దాల్, మీ దగ్గర మసూర్ దాల్ లేకున్నా స్కిప్ చేయండి, పర్లేదు, ఏం కాదు. ఓకేనా? ఇక్కడ 2 స్పూన్స్ బార్లీ, 3 బాదం, 3 జీడిపప్పు. ఇవన్నీ ఏంటి అంటే కొంచెం మనం 2 అవర్స్ అలా మినిమమ్ నానబెట్టుకోవాలి. లేదు మేము డైరెక్ట్గా అంటే వేరంగా అయిపోవాలి అనుకుంటే చికెన్లోనే ఇవి కూడా మీరు డైరెక్ట్గా కుక్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే ఏంటి అంటే కొంచెం ఫాస్ట్గా మనకి అవుతుంది. అలా అయితే మళ్ళీ బాయిల్ అవ్వడానికి ఇంకా కొంచెం లేట్ అవుతుందని చెప్పి నేను నానబెట్టుకొని బాయిల్ చేసుకున్నాను. చికెన్ కోసం నేను 2 పెద్ద స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. అలానే 1 ఫుల్ స్పూన్ ఘీ అనమాట, నెయ్యి తీసుకున్నాను. ఇక్కడ స్పైసెస్ యాడ్ చేసుకున్నాను. లవంగం, దాల్చిన చెక్క, యాలకులు ఉంటాయి కదా, ఇలాచి, ఇవి యాడ్ చేసుకున్నాను. కొంచెం కొంచెం వేసుకున్నాను. ఎక్కువ మసాలా మనకొద్దు అనుకుంటే కొంచెం అయినా వేసుకోవచ్చు, ఏం కాదు. నేనైతే కొంచెం తక్కువగానే వేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, నేను 1/2 కిలో చికెన్ ఇక్కడ తీసుకున్నాను. అలానే కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఇంకా సాల్ట్ 2 స్పూన్స్, 2 స్పూన్స్ కారం, మసాలా పౌడర్ 1 స్పూన్, ధనియా పౌడర్ 1 స్పూన్. ఇక్కడ మీకు కలర్ కావాలి అనుకుంటే ఇక్కడ ఈ మిర్చి పౌడర్ వేయొద్దు. ఓన్లీ పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. అంటే వైట్గా అలా కనిపించాలి అనుకుంటే మీకు హలీమ్. కారం అయితే అవాయిడ్ చేసి పచ్చిమిర్చి ఓన్లీ వేసుకోండి. ఓకేనా? ఇంకా ఇప్పుడు ఏంటి అంటే కొంచెం బాగా మొత్తం మిక్స్ చేసి ఇక్కడ 3 గ్లాసెస్, ఫుల్ గ్లాసెస్ వాటర్ వేసి మనం మినిమమ్ 10 to 12 విజిల్స్ పట్టాలి. కొంచెం మనకి మెత్తగా అవుతుంది. నేనైతే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. మీరు బోన్ ఉన్న అంటే తీసుకోవాలి అనుకున్న పర్లేదు. కాకుంటే ఏంటి అంటే మళ్ళీ సపరేట్ చేసి మనం చెయ్యాల్సి వస్తుంది. లేదు అంటే దానిలోనే వాళ్ళైతే బయట చేస్తే మిక్స్ చేస్తారు అలా. మనం ఇంట్లో చేస్తున్నాం కాబట్టి అంతలా చేయలేం కదా. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు 2 అవర్స్ అయ్యాక ఇవి నానాయి అనమాట. బాగా నానబెట్టుకున్నా కదా, చూసారు కదా, నేను ఇక్కడ బాయిల్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటి అంటే మనం సాల్ట్ ఏం దీనిలో వేయాల్సిన ఉండదు ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ మనం 2 స్పూన్స్ అలా ఫుల్ స్పూన్స్ వేసేసాం కాబట్టి ఇంకా కరెక్ట్గా సరిపోతుంది. నేను చేసే క్వాంటిటీలోనే ఎవరైనా చేసినట్లయితే. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనకి ఫైన్ పేస్ట్ చేసుకుంటాం. ఇది కొంచెం బాయిల్ అయ్యి చల్లగా అయ్యాక, కొంచెం చల్లారాక ఫైన్ పేస్ట్ చేసుకుంటాము. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనకి చికెన్ ఫుల్గా బాయిల్ అయ్యింది. ఇక్కడ ఈ పైన వాటర్ అలా ఉంది కదా, చికెన్ గ్రేవీలా మనకి అదేంటి అంటే కొంచెం ఒక చిన్న బౌల్లో సైడ్కి తీసి పెట్టుకోండి. మనకి ఏంటి అంటే హలీం తినేటప్పుడు ఆ పైన వేసుకొని మనం తింటాం అనమాట. అందుకని చెప్పి ముందుగానే ఇది తీసి సైడ్కి పెట్టేస్తున్నా. ఇక్కడ ఇది ఏంటి అంటే ఇప్పుడు ఈ చికెన్ అంతా మనం మ్యాష్ చేసుకోవాలి. ఇది ఉంటుంది కదా, పప్పు గుత్తుతో చక్కగా మనం మ్యాష్ చేసుకోవాలి. ఇంకా ఇది మ్యాష్ చేసుకున్నాక లైట్గా పీసెస్లా అయిపోతుంది చక్కగా. ఇది అయ్యాక ఏంటి అంటే మనం చేసుకొని పెట్టుకున్నాం కదా పేస్ట్ అనేది, మనం అన్ని పప్పులు అన్నీ ఉడికించి పెట్టుకున్నవి పేస్ట్ అనేది ఇక్కడ దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇంకా మీకు చెప్పాను కదా, మీకు ఎలా పెద్ద ప్రాసెస్లో అనిపించింది అంటే డైరెక్ట్గానే ఇంకా మీరు పప్పులు చికెన్ అన్నీ ఒక్కసారి వేసేసి మెత్తగా ఉడికించుకొని ఇంక ఇలా పప్పు గుత్తుతో చేసుకోండి. ఓకేనా? ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి యాడ్ చేసుకున్నాను నేను. అలానే మనం మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేస్తూ ఉండాలి. మనకి అప్పుడే కొంచెం ఇంకా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. నేనైతే ఒక 12 to 14 స్పూన్స్ అలా యాడ్ చేసి ఉంటాను నెయ్యి. చాలా బాగా అయితే వచ్చింది మాకైతే. అలానే ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మనం ఒక్కరమే ఇంకా చేయలేము ఈ ప్రాసెస్, ఎందుకంటే 1 అవర్ అవుతుంది అలా. నాకైతే ఇక్కడ మా మరిది గారు వచ్చారు, హెల్ప్ చేశారు ఇక్కడ నాకు. ఎవరైనా అబ్బాయిలు ఉంటే ఏంటి అంటే మనకి కొంచెం ఫాస్ట్గా కూడా అవుతుంది, వాళ్ళు బాగా చేస్తారు. ఇక్కడ నేను 1 స్పూన్ అలా పెరుగు యాడ్ చేసుకున్నాను. చికెన్లో యాడ్ చేయలేదని చెప్పి ఇక్కడ యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, మనకి ఏంటి అంటే అలా చేస్తూ ఉండాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ రావాలి ఇంకా మనకి. అలానే కొంచెం 1 అవర్ అలా అయ్యాక కూడా ఇంకా థిక్ కన్సిస్టెన్సీ మనకి వచ్చేస్తుంది, బాగుంటుంది కూడా. కాకుంటే మనం ఇక్కడే ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇంకా చాలా టైం అయినా అలా చేసుకున్నాము. ఇక్కడ చూసారు కదా, ఇంకా మొత్తం గార్నిష్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని ఇంకా నెయ్యి
లెమన్ ఉంటుంది కదా! కొంచెం స్క్వీజ్ చేసుకొని అదే అంటే కొంచెం పిండుకొని అలా పైన వేసుకొని తింటే చాలా బావుంటుంది. ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా! బౌల్‌లో గ్రేవీ అనేది. అది కూడా వేసుకోవాలి గ్రేవీ. మనం ఇప్పుడు ఏంటి అంటే చిన్న బౌల్‌లో తీసుకొని తింటే దాని పైన ఏంటి అంటే కొంచెం గ్రేవీ అనేది ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని తిని లెమన్ స్క్వీజ్ చేసుకొని తింటే బావుంటుంది. ఇన్ కేస్ ఎవరైనా ఇంట్లో చేసినట్లయితే అంటే 2 మెంబర్స్‌కి అలా చేసినట్లయితే 1 స్పూన్ పప్పు అలా తీసుకొని చెయ్యండి. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ వద్దు అనుకుంటే చూసారు కదా! ఇప్పుడు 2 స్పూన్స్ అలా తీసుకున్నా కూడా చాలా ఎక్కువ అయింది క్వాంటిటీ అని చెప్పి నేను చెప్తున్నాను. ఒక హాఫ్ స్పూన్ అలా తీసుకున్న ఇద్దరికి సరిపోతుంది చక్కగా. ఒక పావు కిలో చికెన్ అలా తీసుకొని చేసుకున్న చక్కగా సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ. సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఫ్రెండ్స్‌కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.